వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఏకం యోగా అండ్ వెల్నెస్ సెంటర్ నుంచి మానస గారు ఉన్నారు, యోగా థెరపిస్ట్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్లో కూడా మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి. సో అట్లాంటి వారికి యోగాలో బెస్ట్ ఆసనాస్ ఉన్నాయి, వీటి నుంచి మనం ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అని విన్నాను. సో అసలు ఎందుకు ఈ చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయి? అవునండి, ప్రస్తుత కాలంలో అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా చిన్న తరహా వయసు, అంటే లేట్ 20s అనుకోండి పోనీ, ఆ ఏజ్ నుంచి కూడా చాలా మందికి స్టార్ట్ అయిపోతున్నాయి. సో లైఫ్ స్టైల్ డిసార్డర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. లైఫ్ స్టైల్లో మనకి రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. పూర్వం వాళ్ళు తిన్నంత బలమైన ఫుడ్ మనం తినట్లేదు. సో వాటర్లో కూడా తేడా ఉందండి. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా మనకి కావలసిన పోషకాలు, న్యూట్రిషన్స్ మనకి అందివ్వలేకపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇంకా చూడాలంటే, ఒకవేళ ఆహారం బాగుందే అనుకుందాం, ఎవరికి కాస్త టైం తీసుకుని దాని మీద ధ్యాస పెట్టి కాసేపు ప్రశాంతంగా తిందాం అనే ఇది లేదండి. హడావుడిలో పరుగుల మీద ఏది దొరికితే అది తినేస్తున్నారు, ఏది పడితే అది తినేస్తున్నారు. సో ఎక్కడ ఆ ఆహారం అనేది శరీరానికి పోషకాలుగా మారట్లేదు. నమిలి తినడం కాకుండా మింగేస్తున్నారు, హడావుడిలో తింటున్నారు. అంటే మన సంస్కృతుల ప్రకారం ఆహారం అనేది బ్రహ్మస్వరూపం. భగవంతుని తలుచుకుని మనం తినాలనేది మనకి మన పెద్దలు నేర్పించారు. అంతవరకు కాకపోయినా కాస్త ఎదురుకుండా ఉన్న పళ్ళెంలో ఉన్న దాన్ని కాస్త మనసు పెట్టి చూసి కాస్త ఇష్టంగా తిని దాన్ని ఆస్వాదిస్తూ తినేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అందుకని శరీరం కూడా దాని డైజెషన్ అంటాం కదా, అరుగుదల అనేది ఉన్నా కూడా ఆ పోషకాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎలా చేరుకోవాలో అది జరగట్లేదు. అది ఒక ముఖ్య కారణం అండి, చిన్న వయసులోనే రావటం. పెద్దవాళ్ళకి న్యాచురల్ గానే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేడీస్ లో అయితే మెనోపాస్ కానించి నెమ్మదిగా మొదలవుతుంది. సో ఆటోమేటిక్ గా చిన్న చిన్న ఇబ్బందులు మహిళల్లో ఎక్కువ ఈ నీ పెయిన్ చూస్తాం. నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఏంటి, వాళ్ళు ఎక్కువ నిలబడి వర్క్ చేయడం వల్ల, ఇంటి పనులు చేసుకోవడం వల్ల వస్తుందా, లేదంటే కూర్చోవడం వల్ల ఎక్కువ వస్తా ఉంది? లేదండి, ఎందుకంటే రెండు ఉండాలి, నిలబడాలి, కూర్చోవాలి. పూర్వం మోకాళ్ళ మీద కూర్చుని లెగిసేవారు. ఏ పని చేయాలన్నా కింద కూర్చుని కత్తిపీట ఉండేదండి, కింద కూర్చుని కత్తిపీటతో కూరగాయలు ప్రశాంతంగా తరిగేవారు. ఇప్పుడు మనకు టైం లేదండి, నిలబడే అక్కడే ప్లాట్ఫామ్ మీదే పెట్టుకుని టకటకా కోసేస్తున్నాం. ఆ కూర్చుని లెగడం అనేది వాళ్ళు ఒక 10 సార్లు 20 సార్లు చేసేవారు. ఏదో మర్చిపోయాం, తెచ్చుకోవాలి, కూర్చున్నాం, లెగిసాం. కానీ ఇప్పుడు ఏది అన్ని చేతికి అందే చోటలే ఉంటున్నాయి కదా, కదలిక తగ్గిపోయింది. బట్టలు ఉతకాలన్నా మంచిగా వాషింగ్ మెషిన్ చేసేస్తా ఉన్నారు, అయిపోయింది. సో తప్పు లేదండి, ఇప్పుడున్న ఫాస్ట్ జీవితంలో అలాంటివి అవసరం, తప్పు లేదు. కానీ మన శరీరం మీద కూడా మనం ధ్యాస పెట్టాలి, మన ఆహారం మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. అంటే మనసు పెట్టి తినాలి మెయిన్. ఎందుకంటే అరుగుదల అనేది న్యాచురల్గా ఇప్పుడు అసిడిక్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలసిస్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎర్లీ ఏజెస్లోనే వచ్చేస్తున్నాయి, 20s and 30sలోనే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్వం ఏం చెప్పేవారండి, ఇసుక తిన్నా అరిగిపోయే బలం ఉండేది పూర్వం. ఎంత చెత్త తిన్నా కూడా ఉండేది, ఎందుకంటే అంత కాయ కష్టం చేసేవారు, శరీరాన్ని అంత ఇబ్బంది పెట్టారు. ఎండకి వానకి తడిసేది శరీరం. అలా పరుగుల మీద అప్పుడు పని చేశారండి, ఎందుకంటే పొలంలో దిక్కుండా ఏ పనులు అయ్యేవి కాదు. ఆ రోజుల్లో కూడా ఎండ పెట్టుకునేవారు, తిరిగేవారు, కూర్చునేవారు. అప్పడాలో ఒడియాలో ఎండబెట్టాలంటే కూర్చునే చేసేవారండి, కింద మోకాళ్ళ మీద కదులుతూ తిరుగుతూ చేసేవారు. అలాంటిది ఎక్కడుందండి ఈ రోజుల్లో? సో అవన్నీ తగ్గిపోయినాయి. ఒకటి, శరీరానికి కావలసినంత ఇబ్బంది మనం పెట్టట్లేదు. ఇంకొకటి, ఆహారం మీద ధ్యాస పెట్టట్లేదు. ఫ్రూట్స్ తినాలంటున్నాం, వెజిటేబుల్స్ తినాలి, అన్నీ తినాలి, కరెక్టే. ఆహారంలో పోషకాలు ఉన్నాయి, ఆ ఉన్నదాన్ని మనం ఇముడ్చుకోవట్లేదు, అది ఇబ్బంది అండి. అవన్నీ దాటాక యోగా టిప్స్ ఏమున్నాయి మ్యామ్? అంటే ఇప్పుడు మనం వచ్చేసేసి మహిళల్ని ఫోకస్ చేస్తూ మాట్లాడదామండి, ఎందుకంటే పాపం ఇంటి దగ్గర అన్ని నిలబడే పనులు చేస్తూ ఉంటారు. సో లేదంటే అసలు కదలకుండా టీవీ రిమోట్ నొక్కుతూ చూస్తూ ఉంటారు. సో సింపుల్ యోగాసనాస్ మెయిన్గా మీరు మహిళల్ని ఫోకస్ చేస్తూ చెప్పేయండి మ్యామ్, ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి? తప్పకుండా అండి, ఎందుకంటే మనం కూర్చుని టీవీ చూస్తున్నారే అనుకోండి, అంతసేపు బుర్ర పూర్తిగా
వచ్చే సమాచారం మీద సీరియల్ అనుకోండి, వార్తలు అనుకోండి, దాంట్లో నిమగ్నమే అవ్వకుండా కాస్త మన మీద మనం ధ్యాస పెట్టుకుంటూ, కాస్త కాళ్ళు కదుపుతూ, ఆ కదుపుతున్న వాటిని గమనిస్తూ ఉంటే అటు నుంచి ఇన్ఫర్మేషన్. వీఆర్ గ్రేట్ ఇన్ మల్టీ టాస్కింగ్. లేడీస్ అంటే ఫస్ట్ చెప్పాల్సింది మల్టీ టాస్కింగ్ కదండి. రకరకాల పనులు ఒకేసారి చేయగలం, ఇది కూడా చేస్తాం. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రస్తుతం మీరు టీవీ చూస్తూనో పడుకుని ఉన్నా కూడా కొన్ని రెగ్యులర్గా మీరు కాళ్ళు కదుపుకుంటూ ఉంటే, అకార్డింగ్గా మనం చేసుకుంటూ ఉంటే ఇబ్బందిని అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయొచ్చండి. 20లో వచ్చేది 40, 50కి దాటించగలిగే పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు. తప్పకుండా అండి. మనం కూర్చుని ట్రై చేద్దాం. సో మనం కాస్త వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు కూర్చుని చేసే కొన్ని ఆసనాల్ని మనం చూద్దామండి. సో ఇప్పుడు కాళ్ళు చాపుకుని కూర్చుందాం. సో మీరు సోఫాలో కూర్చుని ఉన్నారు, ఎదురుకుండా మీకు కంపల్సరీ ఒక టేబుల్, టీపాయ్ ఉంటుంది. కాళ్ళు చాపుకునే, చాలా మంది కాళ్ళు చాపుకునే చూస్తూ ఉంటారు కదండి. సో ఇది కంఫర్టబుల్ పొజిషన్. మంచిగా ఇట్లా కూర్చొని రిమోట్ నొక్కుతూ ఉంటారు. ఆ రిమోట్ తో పాటు ఇక్కడ మనం ఈ పాదాలు కూడా కాస్త ఫోకస్ చేద్దామండి. సో సూక్ష్మ వ్యాయామం అంటాం. అంటే శరీరంలో జాయింట్స్ అన్నిటినీ మనం ప్రతిరోజు కదపాలి. అది మనసు పెట్టి కదపాలండి. ఎందుకంటే ధ్యాస ఎక్కడ ఉంటుందో ఎనర్జీ అంటాం, శక్తి అనేది అక్కడికి ప్రవహిస్తుంది. సో ధ్యాస మనం పెట్టనప్పుడు అక్కడ కావాల్సిన శక్తి అనేది ఉండదు. లేదా ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి ఆ శక్తిని పెంచాలంటే ఫస్ట్ ఫోకస్ అండి. సో వేరెవర్ ఫోకస్ ఇస్ దేర్, ఎనర్జీ ఫ్లోస్. సో సూక్ష్మ వ్యాయామం స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ గా కూర్చున్నారు, మీరు జారబడే కూర్చోండి, పర్వాలేదు. ఇలా పెట్టుకుని కూర్చున్నా పర్లేదు. 99% ప్రతి ఒక్కరూ పాటించట్లేదు. పాటించవలసింది కంపల్సరీ ఏంటంటే పోస్చర్ లో ఎప్పుడు స్పైన్ అనేది వీలైనంత వరకు నిటారుగానే ఉండాలి. ఇలా కూర్చున్నారు, స్పైన్ స్ట్రైట్ గానే ఉందండి. ఇలా కూర్చుంటే పూర్తిగా అనేది కర్వ్ అయిపోయింది. అంటే మీరు స్పైన్ మీద కూర్చుంటున్నారు. మీరు దేని మీద కూర్చోవాలండి? మనకి ఇక్కడ కుషన్ ఇచ్చింది ఎందుకు? అక్కడ కూర్చోవాలి. సో బరువు అనేది అక్కడ సీట్ మీద ఉండాలన్నమాట. సో వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో, అందుకే ఒక దిండు, మీరు సోఫాలో ఉన్నారు అనుకోండి, కాస్త మంచి దిండు వెనకాల పెట్టుకుంటారు, కాస్త వెనక్కి ఇలా జారబడతారు, స్పైన్ స్ట్రైట్ గానే ఉంటుందండి. సో స్పైన్ స్ట్రైట్ గా ఉంచుకోండి, ఇలా ముందుకు పెట్టుకోండి. సూక్ష్మ వ్యాయామం. నెమ్మదిగా కాళ్ళు, ఓన్లీ వేళ్ళు అండి, కాలి వేళ్ళు మూస్తున్నారు, తెరుస్తున్నారు. కాలి వేళ్ళు క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఇది ఒక 10 సార్లు ఓన్లీ మనం కదలిక ఇచ్చాం. ఇప్పుడు ఈ కాస్త పని చేయాలంటే ముడుస్తున్నారు, కాళ్ళు వేళ్ళు కాస్త అలా మడిచి ఉంచి గమనించండి. ఈ అరికాల్ని కాస్త లోపలికి పట్టి లాగి ఉంచి ఒక 5-10 సెకండ్లు మీరు పట్టి ఉంచాలి. ఓన్లీ మూమెంట్ అనేది సరిపోదు, కాసేపు. అప్పుడు మీరు పట్టి ఉంచినప్పుడు ఎక్కడన్నా ఇబ్బంది ఉందా, చిన్న పెయిన్ ఉందా, ఇలాంటివి మీరు గమనించగలుగుతారు. అలాంటి సో అరికాల్ని లోపలికి లాగి ఉంచాను. సో ఇదండి, కాసేపు అయినా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు చూసుకుని నెమ్మదిగా మళ్ళీ వదిలేస్తున్నారు. సో ముందుకి పెట్టాం కాబట్టి ఏదైనా ప్లస్ అండ్ మైనస్ ఇస్ ఆల్వేస్ 0. +3 -3 విల్ ఆల్వేస్ బి 0. వెనక్కి కూడా కంపల్సరీ. సో బాగా వెనక్కి లాగి ఉంచుతున్నాం. కాసేపు పూర్తిగా వేళ్ళు గమనిస్తూ ఎంతసేపు వీలుంటే అంతసేపు. సో అరికాలు అనేది మీకు ఫ్రీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వేళ్ళని గమనించాం. సో ప్రస్తుతం ముందుకి వెనక్కి. యాంకిల్ జాయింట్ అండి. ఈ యాంకిల్ జాయింట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ ఇన్ ద బాడీ అండి. సో 2 ఇంపార్టెంట్ జాయింట్స్ లో ఒకటి నెక్ జాయింట్, ఒకటేమో యాంకిల్ జాయింట్. ఒకటేమో వీకెస్ట్ అండి, ఒకటేమో స్ట్రాంగెస్ట్ అండి. సో ఈ జాయింట్ ని మనం కంపల్సరీ ప్రతిరోజు కదపాలి. సో కాళ్ళు స్ట్రైట్ గా ఉంచుకుంటున్నారు, ముందుకి వెనక్కి లాగుతున్నారు. ప్రస్తుతం బాగానే ఫ్రీ మూమెంట్ ఉంది. కొంతసేపు అయ్యాక బయటికి లాగి ఉంచండి. నెమ్మదిగా వేళ్ళన్నీ కూడా బయటికి లాగుతున్నారు. అంటే ఆ చిటికెన వేలు నరం కూడా బయటికి వస్తుందా, కాస్త సాగుతుందా గమనించుకోండి. దాంతో పాటు ద సెకండ్ హార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ యువర్ కాఫ్ మజిల్. దీని మీద కూడా వర్క్ అవుతుందండి. సో ఒక చిన్న మూమెంటే చేస్తున్నాం, కానీ వర్క్ అనేది ఎన్ని ప్లేసెస్ లో ఉంటుందో. నిజం చెప్పాలంటే చాలా రిలీఫ్ గా, రిలాక్స్డ్ గా ఉంది. అంటే ఎక్కువసేపు ఇంటర్వ్యూలు నిలబడి చేస్తా ఉంటాను నేను. సో ఇప్పుడు కూర్చొని మంచిగా ఇట్లా కదిపేసరికి అప్పుడే కొంచెం రిలాక్స్ ఫీలింగ్ వస్తా ఉంది.
ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే అండి వెరికోస్ వెయిన్స్. ఆ వెరికోస్ వెయిన్స్ అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి. ఓకే. సో కాఫ్ మజిల్ ని మీరు యాక్టివేట్ చేసే కొద్దీ ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో దీన్ని మళ్ళీ మనం బయటికి లాగి ఉంచాం, ధ్యాస కాస్త కాఫ్ మజిల్ ని స్ట్రెచ్ చేసి ఉంచాం. సో కాసేపు ఇలా ఉండగలుగుతున్నారు. మీరు మాట్లాడుకుంటూనే, ఎవరో ఒకళ్ళు ఉన్నారు, మాట్లాడుకుంటూనే మీరు చేయొచ్చు. సో రిలాక్స్. సో ముందుకు చేశాం కదా, వెనక్కి పూర్తిగా వెనక్కి. ఇలా చేసినప్పుడు ఇంకొక జాగ్రత్త ఏం వహించాలంటే, ఇలా క్రాస్ గానో ఒకటి ఒక పక్కకు ఒకటి ఒక పక్కకి లేకుండా పాదాలు స్ట్రైట్ గా ఉన్నవి చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీకు ఆ పోస్చరల్ ఇబ్బంది వచ్చేస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి, కొంతమందికి వేళ్ళు క్రాస్ అయిపోతుంటాయండి తెలియకుండా, పెద్దవాళ్ళకి కానీ ఒక ఏజ్ తరహా, అంటే అది ప్యాటర్న్ లో తేడా వస్తుంది, పోస్చర్ లో తేడా వస్తుంది. అలాంటి వాళ్ళు కొన్ని రోజులు గమనించుకుని చేస్తే ఇలాగా ఆ పోస్చరల్ ఇంబ్యాలెన్స్ కూడా, అంటే వేళ్ళు అటు గాని ఇటు గాని వెళ్ళిపోవడం, అలాంటి వల్ల ఒక చిన్న బోన్ లో తేడా వచ్చిందంటే బాడీ అంతా కూడా తేడా వచ్చేస్తుంది. సో అలాంటివి జాగ్రత్తగా వాళ్ళు గమనించుకుంటూ పాదాలు రెండు స్ట్రైట్ గా పెట్టుకుని మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీ చేసుకోవచ్చు. ఎస్, ఇది ఫ్రీ రొటేషన్. జస్ట్ ఇది నార్మల్ గా ఫ్రీ రొటేషన్. సింపుల్ గా మీ టీవీ సీరియల్ మీరు చూసుకుంటూ హ్యాపీగా చేసుకోవచ్చు అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది రివర్స్ కూడా చేసేసాం. సో ఇది ఫస్ట్ బేసిక్ మూమెంట్ అండి. ఇంకొకటి కాస్త ఈ కాఫ్ మజిల్ ని ట్విస్ట్ చేయడానికి రెండు పాదాలు కాస్త దూరంగా పెట్టాం. ట్విస్ట్ అండి, లోపలికి బయటికి, బొటన వేలు లోపలికి తిప్పి కిందకి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడ ట్విస్ట్ వస్తుందండి, ఇక్కడ ట్విస్ట్ వస్తుంది. కాఫ్ మజిల్ లో బయటికి, లోపలికి, బయటికి, చిటికెన వేలు బయట తగిలేటట్టు, బొటన వేలు లోపల తగిలేటట్టు. వీలున్నన్ని సార్లు ఇవి కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కాఫ్ మజిలే కాకుండా ఈ పెల్విక్ జాయింట్ లో ఉన్న మజిల్స్ అన్ని కూడా మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ బేసిక్ బాటమ్ పార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మోకాళ్ళ మీద కాస్త ధ్యాస తీసుకొద్దామండి. సో మోకాళ్ళకి చిన్న వ్యాయామం. సో పట్టుకున్నాను, లిఫ్ట్ అండ్ డౌన్. ఇది కుర్చీలో కూర్చుని కూడా మీరు నార్మల్ గా పైకి కిందికి ఫ్రీగా చేయొచ్చు. ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు. స్టార్టింగ్ 10 సార్లు చేశారనుకోండి, ఒక వారం తర్వాత 15 సార్లు చేసుకోగలరు. సో లాస్ట్ లో హోల్డింగ్. సో హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు హోల్డ్ చేసినప్పుడు కూడా వీలుంటే ధ్యాస పాదం మీద పెట్టుకుని మడం బయటికి, వేళ్ళు మీ వైపుకి పెట్టినప్పుడు మోకాళ్ళు ఆటోమేటిక్ గా మీకు టైట్ అయిపోతుంది. సో స్ట్రెచ్, కాఫ్ మజిల్ స్ట్రెచ్, ఈ స్ట్రెచ్. ఇది కూడా మీరు ఎంతసేపు వీలుంటే అంతసేపు స్లోలీ. సో పటేలా అంటారు, మోచిప్ప అంటారు. సో దాన్ని కూడా కాస్త కదుపుదాం. సో ఇదే పొజిషన్ లో స్వింగ్. సో జస్ట్ మోకాళ్ళు మాత్రం మనం స్వింగ్ చేస్తున్నాం. సో చిన్న మీకు ఆ మూమెంట్ లోపల తెలుస్తుందండి. ఇది ఆ జాయింట్ యొక్క మూమెంట్, ఫ్రీ మూమెంట్. ఆ తర్వాత సర్కిల్స్. వీలైనంత పైకి ఫస్ట్ చిన్న సర్కిల్ మొదలెడతాం. సో వాళ్ళు చేసే దాన్ని బట్టి నెమ్మదిగా ఇది పెద్దదవుతుంది. సో వీలైనంత పెద్దగా సర్కిల్స్. సో ఎప్పుడు మనం ఫార్వర్డ్ చేసినా మళ్ళీ రివర్స్. సో రివర్స్. ఇట్లా ఎన్ని టైమ్స్ చేయాలి మ్యామ్? స్టార్టింగ్ వాళ్ళ పెయిన్ని బట్టి, నొప్పిని బట్టి మీరు 5 నుంచి 10 సార్లు మొదలెట్టండి. నెమ్మదిగా 30 సార్లు, 35, ఒక నెలలో 30-35 సార్లు అయినా కంఫర్టబుల్ గా వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకునే కొద్దీ మీకు అక్కడికి సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ గా మీకు ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది మీకు చాలా కంఫర్టబుల్ అవుతుంది. సో ఎన్నిసార్లు ఇక్కడ చేసామో అన్నిసార్లు ఇక్కడ కూడా చేయాలి. సో లిఫ్ట్ అండ్ డౌన్, లిఫ్ట్ డౌన్. సో ఇవన్నీ సింపుల్ ఆసనాస్ అండి. ఒకసారి మీరు చూడగానే గుర్తుంచుకోగలిగే ఆసనాలు. సో మీరు ప్రాక్టీస్ చేయటంలో ఉంటుంది. నెక్స్ట్ స్వింగింగ్ స్లోలీ. సో పైకి కిందికి ఒక 10 సార్లు ఫస్ట్ లో చేశాక నెమ్మదిగా లాస్ట్ లో పైకి ఎత్తి ఉంచుతున్నారు, కాసేపు హోల్డ్ చేస్తున్నారు. ఓకే. ఎవ్రీ మంత్ వచ్చేసి మానస గారు మామూలుగా ఒక 2 days వరకు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నెక్స్ట్ మంత్ ఏ డేట్లలో మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు? జూన్ నెలలో ప్రస్తుతం 15-16 తారీఖుల్లో లైవ్ జూమ్ సెషన్, ఫ్రీ సెషన్స్ కొత్త వారికి పరిచయం చేద్దామనే కాన్సెప్ట్ తో అనుకుంటున్నామండి. వచ్చే నెల 15. మెయిన్ ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అయితే రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయండి?
ఫ్లెక్సిబుల్ అవుతాయండి, ఓకే. ఫ్రీ అవుతాయి. సో నొప్పి అనేది పూర్తిగా స్టార్టింగ్లోనే తగ్గిపోదండి. ఓకే. ప్రయత్నం చేయగా చేయగా ఒక 3-4 నెలలు పట్టచ్చు. కానీ వాళ్ళు రోజు నడుస్తున్నప్పుడు కానీ, పొద్దున్నుంచి సాయంత్రం చేసుకోవాల్సిన పనులు కానీ, అలాంటివన్నీ నెమ్మదిగా ఫ్రీ అయిపోతాయి. ఓకే. సో వాళ్ళకి కంఫర్ట్ జోన్కి వచ్చేస్తాయి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఇవన్నీ చూసాం కదండి, చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. సో మీరు రోజు చేయాలి. ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా మీరు చేసుకుంటూ ఉంటే ఒక 3-4 నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. సో మీరు ప్రయత్నం చేయగా చేయగా ఒక వారంలో కూడా మీకు ఎక్కడన్నా ఫ్రీ అనిపిస్తే, మీకు బెటర్మెంట్ అనిపిస్తే కంపల్సరీ మీరు మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఎస్, చాలా సింపుల్ ఆసనాస్ అండి ఇవన్నీ కూడా. అంటే దీనిగా ఆసనాస్ కూడా అని చెప్పలేము. టీవీ సీరియల్ చూసుకుంటూ హ్యాపీగా ఇంట్లో ఆడవాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అంటే ఎవరైనా చేయొచ్చు, కానీ వాళ్ళు టీవీ సీరియల్ చూస్తూ కూడా ఇట్లాంటివి చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.